ఆవిడే నా భార్యే, కానీ ఆవిడకి వచ్చినటువంటి కడుపు నాది కాదు అని అంటున్నారు శివ. వాళ్ళ ఫ్యామిలీ అంతా నాది అనుమానం అని అంటున్నారు. కాదని నేనంటున్నాను. నాది అనుమానమా లేక నిజమా అనేది మీరే న్యాయం చేసి చెప్పాలి అని కోరుకుంటున్నారు. తను మ్యారేజ్ చేసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకున్న 10 minutes నుంచి టోటల్ బిహేవియర్ అంతా మారిపోయేది. అయితే గొడవలు స్టార్ట్ అవ్వడం, చిన్న స్టార్ట్ అవ్వడం అయిపోయింది. చాలా అంటే చాలా గొడవ. ఒక రోజు నాడు మెయిన్ టాపిక్ వస్తే నైట్ 11:40కి ఒక మెసేజ్ వచ్చేది వాట్సాప్లో. బ్యాడ్ మెసేజ్, అది చాలా వల్గర్గా వచ్చేది. నువ్వు ఆ టైపు ఆంటీవి అని చెప్పేసి నాకు తెలియదు అని చెప్పేసి అని వచ్చేది. అతను కాంటాక్ట్ అయ్యాను. చేస్తే అదే నైటే కాల్ చేశాను సార్. అదే రోజు నైటే చేశాను 12 o'clock. సేమ్ రిజెక్ట్ చేస్తున్నాడు. ఎవ్రీ టైం రిజెక్ట్ చేస్తున్నాడు. నా నెంబర్ నుంచి కూడా చేశాను, రిజెక్ట్ చేస్తున్నాడు. అలానే రిజెక్ట్ చేస్తున్నాడు. సార్ ఇప్పుడు మీరు చెప్తున్న రెండు వేరియేషన్ డిఫరెంట్ గా ఉంది. ఒకటి అమ్మాయికి ఒక లవర్ ఉండొచ్చండి, ఇంకొకటి ఆ అమ్మాయి ఫలానా బిజినెస్ చేస్తుందండి, అందులో ఒక కస్టమర్ రా అన్నట్టు మాట్లాడుతున్నారు. అయితే అతను ఒక్కడే కాదు, మొత్తం 4 ఉన్నారు. అందరికీ నా లవర్ అంటున్నారు ఎవరికి కాల్ చేసినా కూడా. బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళని చీట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇందులో మీరు ఒక సంబంధం దొరికింది, మిమ్మల్ని చీట్ చేసింది. ఈమె స్టమక్ పెయిన్ సంథింగ్ నొప్పి వస్తుందని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్తే ఇన్ఫెక్షన్ ఉందని చెప్పేసి డాక్టర్ గారు చెప్పి ఆపేశారు. కానీ ఆ టైంలోకే తను స్కానింగ్ రిపోర్ట్లో 6 weeks ప్రెగ్నెంట్. మాకు ఫస్ట్ నైట్ 15 రోజులు అవ్వలేదు, 6 వారాలు ప్రెగ్నెంట్ ఉంది. అమ్మాయిని అడిగితే అమ్మాయి ఏం చెప్తారు? అమ్మాయి అడిగితే నాకు అన్నయ్య వరుస అవుతాడు అని చెప్పాలి. దట్టు చుట్టూ 100 మంది పెద్ద మనుషుల ముందట. తన ఎవరితో అయితే సంబంధం ఉందో వాళ్ళతో కాల్ మాట్లాడాను నేను ఒకసారి. చేస్తే యాజ్ ఏ లవర్స్కి ఏం చేసుకుంటాం అని చెప్పేసి ఒక మ్యాటర్ చెప్పేశారు. ఈ వాదన అనేటటువంటిది ఈ ఎవిడెన్స్ తో ఒక్క పంచాయతీకి కూడా మీరు కూర్చోలేదు సార్. ఎందుకంటే అప్పటికి నేను కోర్టులో వేసినప్పుడు మరి వాళ్ళు ఊరుకున్నారా? మరి చాలా కోప్పడి ఉంటారు కదా, ఇదేంటయ్యా నువ్వు అమ్మాయితో పడుకుని నువ్వు ప్రెగ్నెన్సీ నా వల్ల కాదని మాట అంటే కనుక అవతల వాళ్ళు తట్టుకోరు కదా. నేను అప్పటికి కొన్ని వాట్సాప్ చాట్స్ తీసానండి. మా వాళ్ళు నేటివ్ ప్లేస్కి వెళ్ళారు. ఆ రోజు ఒకరికి మెసేజ్ పెట్టి నేను ఇక్కడే లొకేషన్లో ఉన్నా వచ్చేసే అని చెప్పేసి అని టోటల్ మా ఇంటి లొకేషన్ పెట్టేసింది. పెళ్ళైన ఎన్ని రోజులకి మీకు ఫస్ట్ నైట్ జరిగిందమ్మా? మ్యారేజ్ కాకముందు 3 months జాబ్ ఉంది మేడం మాకు. మ్యారేజ్ కాకముందు డైలీ. మ్యారేజ్ కాకముందే నువ్వు ఎందుకు ఒప్పుకున్నావమ్మా? తను ఇంకా ఫోన్ చేసింది నన్ను. ఆయన ఆగల. నువ్వు బుద్ధి ఉందమ్మా, నువ్వు గుడికి వెళ్ళాలి, సత్యనారాయణ వ్రతాలు ఇవి అవి ఉంటాయి, ఫస్ట్ నైట్ కంటూ ఒక ముహూర్తం ఉంటది, ఇవన్నీ ఎవరు నేర్పలేదా నీకు? డైవర్స్ ఇస్తావా? మీరు ఏది చెప్తే అది వింటానండి అన్నాడు. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మ్యామ్. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. రండి. నమస్తే, కూర్చోండి. అలాగే వాళ్ళ అమ్మా నాన్న కూడా వచ్చారు, పేరెంట్స్. రండి. నమస్తే. కూర్చోండి. సో మీరే ఈ కార్యక్రమానికి కాంటాక్ట్ అయ్యారు. సో మీ ప్రాబ్లం గురించి కొంచెం డైరెక్టర్ గారు కూడా చెప్పారు. మీరు మీ నోట్ ద్వారా క్లియర్ గా చెప్తే మాకు అర్థమవుతుంది అసలు ఏంటి సమస్య అనేది. నేను ఒక ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ని. ఓకే. ఏంటంటే మా మమ్మీ వాళ్ళు అరేంజ్ మ్యారేజ్ చేశారు నాకు. హ్యాపీగానే మ్యారేజ్ చేసుకున్నాను, నచ్చే చేసుకున్నాను. ప్రజెంట్ చేసుకున్న తర్వాత విత్-ఇన్ 1 week లోనే తను బిహేవియర్ మొత్తం చాలా. మీ వయసు ఎంత ఉండొచ్చండి అప్పుడు? అప్పుడు మేడం 28 మ్యామ్. 28. ఓకే. 28 years మ్యామ్. ఇప్పుడు ఏంటంటే తను మ్యారేజ్ చేసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకున్న 10 minutes నుంచి టోటల్ బిహేవియర్ అంతా మారిపోయేది. మీకు మీరు అరేంజ్ మ్యారేజ్ అన్నారు కదండి, ఆ సంబంధాలు చూసిన తర్వాత ఎంత కాలానికి మీకు పెళ్ళయింది? 2 months ఉంది మ్యామ్ గ్యాప్. 2 months గ్యాప్. 2 months గ్యాప్ లో మీరు మాట్లాడుకోవడం లాంటిది? ఎస్ మ్యామ్, మాట్లాడుకున్నాం మ్యామ్. అప్పుడప్పుడు కూడా కాల్స్ చేసేది, మాట్లాడేది, ప్రాబ్లం ఏమి ఉండకపోయేది. అప్పుడు బాగానే మూవ్ అయ్యాం. సార్ మీరు ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్, ఆవిడేం చేస్తారు? ల్యాబ్ టెక్నీషియన్ మ్యామ్. తను
మమ్మీ వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న తర్వాత పెళ్లికి ఎంగేజ్మెంట్ కి ముందు మధ్యలో మీరిద్దరు మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నాం సార్. అప్పుడేమి మార్పు ఏం కనిపించింది? మార్పు ఏం కనిపించదు. అప్పుడు చూస్తే చాలా ప్రేమగా మాట్లాడినట్టే కనిపించేది, అప్పుడు బాగానే మాట్లాడేది. తర్వాత మ్యారేజ్ అయిన మరుక్షణమే టోటల్ యాటిట్యూడ్ చేంజ్ అయిపోయింది టోటల్ గా. పెళ్లికి ముందు ఎలా మీతో అయితే మాట్లాడిందో సంబంధం కుదిరిన తర్వాత పెళ్ళైన 10 నిమిషాలకే చేంజ్ వచ్చింది. టోటల్ ఫంక్షన్ హాల్లోనే మొత్తం మారిపోయింది మేడం. ఫంక్షన్ హాల్లోనే హాల్లోనే కనిపించడానికి కారణం కారణం ఏంటంటే తను యాక్చువల్ గా లుక్ గానీ చూడడం గానీ ఒక కూల్ గా ఉండేది, కోపంగా చూడడం గానీ ఆ యాటిట్యూడ్ డిఫరెంట్ గా అనిపించేది నాకు అక్కడ. అప్పటికే మ్యారేజ్ ఎంజాయ్ చేయడానికే సరిపోద్ది. ఆ 2 days హడావుడి, ఫంక్షన్స్, మీ రిసెప్షన్స్ ఇవన్నీ ఉంటాయి. ఫంక్షన్ హాల్లోనే మారిపోయింది. హాల్లోనే మారిపోయి మారిపోయి అంతే ఇష్యూ, attitude. చిన్న గొడవ కూడా జరిగేది మేడం అక్కడ. ఎలా చిన్నగా స్టార్ట్ అయింది జరిగేది. మీకు? ఎలా ఎప్పుడు అనిపించింది ఇలాగా? అంటే అదే రోజు నాడు నార్మల్ గా ఫోటో షూట్ అవుతుంది కదా మేడం. ఆ ఫోటో జరుగుతున్నప్పుడే ఒక లంచ్ చేద్దామని చెప్పేసి చాలా మంది వెయిటింగ్ అని అంటే కూడా వాళ్ళ రిలేటివ్స్ అందరు రావాలి, అందరు అయిపోయేంత వరకు నువ్వు లంచ్ చేద్దామని చెప్పేసి డిమాండ్ చేయడం స్టార్ట్ చేసింది అప్పటికే. ఆఫ్టర్ లంచ్ తర్వాతనైనా మనం దిగేద్దాం ఫోటో, ప్రాబ్లం ఏముంది అని చెప్పేసి నేనంటే తను అప్పటికే ఫుల్ డిమాండ్ చేయడం స్టార్ట్ చేసింది. నేను కొంచెం ఇబ్బంది పడ్డాను అప్పటికి. సరే అది ఏదో చిన్న కొత్త కామన్ గా అవుతూ ఉంటది కొన్ని కాబట్టి తప్పే ఉంది, వాళ్ళ చుట్టాలందరూ వచ్చాక ఫోటో దిగాక భోజనం చేద్దాం అని ఉంటది. చేద్దాం అనుకున్నాను. సరే ఆ ఇష్యూ అప్పటికే లైట్ తీసుకున్నాను మేడం. అంటే మెయిన్ టాపిక్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే మ్యారేజ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత తను ఒక 2-3 days తర్వాత మామూలుగా వేములవాడ వెళ్దామని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఉన్నప్పుడు ప్లాన్ చేస్తే నాకు పర్సనల్ ప్రాబ్లం వచ్చింది, వేములవాడ ట్రిప్ క్యాన్సిల్ అని చెప్పేస్తే రిలేటివ్స్ అందరు ఎవరింటి వాళ్ళకి వెళ్ళిపోయారు, క్లోజ్ అయిపోయాది. ఇక్కడ మెయిన్ టాపిక్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇక్కడ అయిపోయిన తర్వాత ఏమైందంటే తను కొన్ని రోజుల తర్వాత మళ్ళీ టెంపుల్కి వెళ్ళొద్దామని చెప్పేసి అని చెప్పేది. సరే వెళ్దామని వెళ్ళి వచ్చేసిన తర్వాత 2 daysకే మా వాళ్ళు ముహూర్తం పెట్టారు సంథింగ్. పెట్టిన తర్వాత అదే రోజు నాడు తాలిబొట్టు, మెట్టెలు టోటల్ అన్ని తీసేసి సెల్ఫ్లో విసిరేసేసింది మొత్తం టోటల్గా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నాకు అవసరం లేదు, మా అన్న ప్రెషర్తో నేను చేసుకున్నా, నాకు ఈ పెళ్లి అనేది ఎక్కువ ఇష్టం లేదు అని చెప్పేసి అని కోపంగా విసిరేసింది. మా వాళ్ళకి నేను అప్పుడు చెప్పలేదు, కొత్త కదా ఏమేమన్నా డిప్రెస్ ఫీల్ అవుతుంది కావచ్చు అని చెప్పేసి. మరి ఇప్పుడు పెళ్ళయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తను నార్మల్ గానే ఉందా, లేదంటే అన్ని విషయాల్లో కోపంగానే ఉందా? కోపంగానే మేడం, మాట్లాడలేదు ఎక్కువ. అదే ఆ గంట నుంచి స్టార్ట్ అయిపోయింది అంటున్నారు. నాకు చాలా ఆ డ్రామా ఏదో ఆ 2 months లోనే నీకు క్లారిటీ ఇవ్వచ్చు కదా. పెళ్ళి తాళి కట్టించుకొని రివర్స్ అవ్వాల్సినంత అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? ఏంటి మీకు తర్వాత రీజన్ తెలుసు? చాలా డెప్త్ తెలిసింది మేడం తర్వాత రీజన్. Okay, అట్లా అయితే రీజన్ తో చెప్పమని చెప్పేస్తాను. చెప్పండి సార్. అయితే గొడవలు స్టార్ట్ అవ్వడం, చిన్న స్టార్ట్ అవ్వడం అయిపోయింది. చాలా అంటే చాలా గొడవ. ఒక రోజు నాడు మెయిన్ టాపిక్ వస్తే నైట్ 11:40కి ఒక మెసేజ్ వచ్చేది వాట్సాప్ లో. 1 month లోపే వచ్చినప్పుడు బ్యాడ్ మెసేజ్, అది చాలా వల్గర్ గా వచ్చేది. ఇది ఎవరు అని నేను అడిగాను. అడగటం ఏమన్నారంటే ఎవరు నాకు తెలియదు అని చెప్పేసి టోటల్ మ్యూట్ అయిపోయింది, ఏం చెప్పట్లేదు, సైలెంట్ అంటే అయిపోయింది. మీరు ఫోన్ తీసుకొని చూస్తే కూడా ఆవిడ యాక్సెప్ట్ చేసిందా? చూడండి ఇచ్చింది. అసలు ఫోన్ ఇవ్వదు మేడం. మరి మీకు ఎలా తెలిసింది? అక్కడ నోటిఫికేషన్ వచ్చిన పైన కనబడుతుంది కదా మేడం, అప్పుడు మాత్రమే. అసలుకి పాస్వర్డ్ ఇవ్వదు నాకు. సుమారుగా మెసేజ్ ఏంటో చెప్పగలరా? చెప్తానండి. పర్లేదు, తప్పే ఉంది. నువ్వు ఇలాంటి ఆంటీవని నాకు తెలియదు అని చెప్పేసి వల్గర్ మెసేజ్ వచ్చేదండి, సింగిల్. అర్థం కాలేదు ఏంటి, ఎవరు? నువ్వు ఆ టైప్ ఆంటీవి అని చెప్పేసి నాకు తెలియదు అని చెప్పేసి అని వచ్చేది. ఈవిడ ఆల్రెడీ ఏదైనా బిజినెస్ చేసే టైప్ అన్నట్టు. ఎగ్జాక్ట్లీ, నేను ఆ డైలాగ్ అనట్లేదు, కామన్ గా అంటున్నా. ఎగ్జాక్ట్లీ Okay, ప్రూఫ్ ఉంది నా దగ్గర, అది ప్రింట్. అట్లాంటప్పుడు నేను నీతో కంటిన్యూ అయ్యి ఆవిడ బిజినెస్ ఆవిడ చూసుకుంటది కదా సీక్రెట్ గా, దొరికినప్పుడు సంగతి. యాటిట్యూడ్ చూపించాల్సిన అవసరం ఏముంది అంత తప్పు పెట్టుకొని? అది ఆ మెసేజ్ స్క్రీన్ మీద అది అంటే డిస్ప్లే అయిందా? పైన కింద మెసేజ్ ఏం లేవా? అంటే లాక్ ఉందా? నోటిఫికేషన్ వచ్చినప్పుడు పైన మనకి మెసేజ్ కనిపించేస్తుంది అంతేనా? కనిపించిన తర్వాత నేను లాక్కున్నాను. ఇప్పటికి ఆ ఫోన్ తీసుకొచ్చాను, అది లాక్కున్న ఫోన్ పగిలిపోయింది, సగము ఆన్ అవుతుంది. అదేంటంటే బెండ్ అయిపోయింది మొత్తము. దాంట్లో పైన మెసేజ్ ఉంది. చూసిన తర్వాత నేను కోపం వచ్చి ఇసిరేసా. ఏంటని చెప్పట్లే. ఆ అమ్మాయి ఫోన్ ఇసిరేసారు మీరు. ఇసిరేసాను నేను. ఏంటని చెప్పట్లేదు. ఎవరు అంటే తెలియదు అని అంటుంది. సో దానికి నేను అసలు ఏం ఆన్సర్ చేయాలని అర్థం కాకపోయినా, అసలు టోటల్లీ ప్రాబ్లమేటిక్ అయిపోయింది. అయితే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.